తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. 2019 నుంచి 24 వరకు అనేక కష్టాలు మన కార్యకర్తలు ఎదుర్కొన్నారు. బయటికి రాకుండా తాళగట్టిన రోజులు, ఒక పోరాటం చేస్తే దొంగ కేసులు పెట్టిన రోజులు. ఏకంగా మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు. వేదిక మీద నాయకులందరి పైన కేసులు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాం, మాట తప్పం మడిమ తిప్పాం, మేము తగ్గేదే లేదని ముందరికి నడిచాం. మనందరం చూసాం, మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయాడు తోట చంద్ర. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, తోట చంద్ర కొడుక్కి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన ఘనత కూడా మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నామినేషన్ పత్రాలు లాక్కుని దాడి చేస్తే మీసాలు మిలేసి తొడగొట్టాడు మన అంజిరెడ్డి తాత. అంతేకాదు, ఏకంగా వైకాపా రౌడీల దాడిలో రక్తం కారుతున్న చివరి ఓటు పడే వరకు ఓటింగ్ బూత్లో నిలబడారు మన మంజుల గారు. వైసీపీ గూండాలు ఏకంగా వచ్చి కంటి చూపు పోయే విధంగా పొడిచినా ఎత్తిన పసుపు జెండా దించకుండా నిలబడింది మన చెన్నుపాటి గాంధీ. ఇలాంటి నాయకుల్ని మనందరం స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీని ముందరికి నడిపించాల్సిన బాధ్యత ఉంది. కేసుల కోసం భయపడం, ఏనాడు వెనక తిరిగి మనం చూడలేదు. వేదిక మీద అనేక నాయకుల్ని అరెస్ట్ చేశారు. మన అచ్చన్న గారు కానివ్వండి, కొల్లు రవి గారు కానివ్వండి, ఇట్లా అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన మనం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అందుకే వై నాట్ 175 అంటే చివరికి టీమ్ 11 మిగిలే పరిస్థితి ప్రజలే ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా రికార్డులు బద్దలు కొట్టాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 94% స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. 175 నియోజకవర్గాలు 164 స్థానాలు ఎన్డీఏ సొంతం చేసుకుంది. శ్రీకాకుళంలో 10 out of 10, విజయనగరంలో 9 out of 9, తూర్పుగోదావరి జిల్లాలో 19 out of 19, వెస్ట్ గోదావరి జిల్లాలో 15 out of 15, కృష్ణాలో 16 out of 16, గుంటూరులో 17 out of 17, నెల్లూరులో 10 out of 10, అనంతపూర్లో కూడా 14 out of 14. అంటే 8 ఉమ్మడి జిల్లాల్లో క్లీన్ స్వీప్ వచ్చింది. కడప జిల్లాలో కూడా 10 నియోజకవర్గాలకి 7 నియోజకవర్గాలు ఎన్డీఏ కైవసం చేసుకుంది. ప్రజలు ఆశతో మనం గెలిపించారు. వాళ్ళకి అహర్నిశలు కష్టపడాలని వాళ్ళు కోరారు. అందుకే ప్రజాప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటాం, ముందరికెళ్తున్నాం. ఒక పెన్షన్ తీసుకోండి, భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ మన చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. వికలాంగులకు 6,000, బెడ్కి పరిమితం అవుతే 15,000 రూపాయల పెన్షన్ మనం అందిస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మెగా డిఏసి ద్వారా 16,000 ఉద్యోగాలు మనం అందించాం. మన హోంమంత్రి గారి నాయకత్వంలో 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేస్తాం జరిగింది. ఏకంగా జాబ్ క్యాలెండర్ ద్వారా 10,000 పోస్టులకి కూడా మనం నోటిఫికేషన్ విడుదల చేశాం. మా చేనేత సోదరులకి అండగా నిలబడడానికి హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్